తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లో జీఎస్టీ 2.0 ధరల తగ్గింపు, నిత్యావసరాలు, హోమ్ నీడ్స్, వాహనాలపై తగ్గింపుపై సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్, మండల అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు జెండా ప్రకటించారు. రాబోయే రోజుల్లో చక్కటి నిర్ణయం జీఎస్టీ తీసుకుంటున్నాం. అది మేము ప్రజలకు కానుక రాబోయే దసరాకి దీపావళి కానీ ఆయన ప్రకటిస్తాం. మరి దాని ముందు మన 25-26 బడ్జెట్ లో మరి మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ఉద్యోగస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పడుతున్న వ్యక్తులకి ఆదాయ పరిమితి పెంచి ప్రతి వ్యక్తి కూడా రాబట్టి 40 నుంచి 30,000 మిగిలేలాగా అదొక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ మోడీ గారు ప్రకటించిన దాన్ని మరి మొన్న నిర్మలా సీతారామన్ 22 దానికి ఇంప్లిమెంట్ వచ్చే విధంగా ఏదైతే జిఎస్టీ పెట్టినప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు 2017 జూన్ నెలాఖరుని అప్పుడు దాకా వ్యాట్, అందుకు 2014 సేల్ ట్యాక్స్ ఉన్నప్పుడు ఒక ఇబ్బంది ఉంటే వ్యాట్ మారింది. వ్యాట్ 2017 జూన్ లో మార్చేటప్పుడు భారతదేశంలో రకరకాల ట్యాక్స్లు రాష్ట్ర ట్యాక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కానీ 11 నుంచి 14 రకాల ట్యాక్స్ ఉన్నాయి. ఆ ట్యాక్స్ అన్ని ఒక పద్ధతి కింద రావాలని జనరల్ సేల్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. ఆ దాంట్లో కూడా 4 స్లాబ్లు పెట్టారు. 5%, 12%, 18%, 28%. ఈ స్లాబ్లో 2017 జూన్ 1 ప్రారంభించడం చాలా గందరగోళం దేశవ్యాప్తంగా ఏర్పడింది. అయినా సరే త్వరలోనే అది ప్రజలకు అలవాటయ్యి ఇదివరకు వివిధ రకాల ట్యాక్స్ ఒక ట్యాక్స్ వచ్చిన గవర్నమెంట్లో అది ప్రజలు ఆమోదించడం జరిగింది. ఎవరు కూడా తగ్గించినప్పుడు అడగలేదు. అయినా ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం బహుమానంగా 12-28 2 స్లాబ్లు తీసేయడం జరిగింది. ఈ ద్వారా గృహిణులందరికీ కూడా ఏదైతే వంటింట్లో వస్తువుల్లో 80% వస్తువుల జిఎస్టీ 0 అయిపోయింది. భారతదేశం స్వతంత్రం సంపాదించిన తర్వాత 1957 నుంచి ఈ రోజు వరకు భారత పార్లమెంటు 3,290 చట్టాలను ఆమోదించింది. దానికి 127 సవరణలు కూడా చేసుకున్నాం. విచిత్రం ఏంటంటే ఈ పాస్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి కానీ భారతదేశంలో భాగస్వామ్యులైన ప్రజలకు కానీ ఈ చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ఎప్పటికీ లేదు. సో ఈ కార్యక్రమానికి మిత్రులు మొట్టమొదటిగా భారతదేశ స్థాయిలో ప్రణాళికా సంఘం అనేటువంటి ఒక చట్టపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించి భారతదేశంలో వసూలు అవుతున్నటువంటి పన్నులని ప్రజా సంక్షేమం కోసం వినియోగించే దిశగా ప్రక్షాళన చేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ప్రజల యొక్క అవసరాలని అదేవిధంగా భారతదేశ నలుమూలకి ఆ అవసరాలను వ్యాపించే విధంగా మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా దూరాలోచన చేసి నీతి ఆయోగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ పన్నుల సంస్కరణలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యను సత్వరమే పరిష్కరించేలా చూడాలని ఏఐటీయూసీ అనుబంధమైన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు కడప నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఆశాలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నా కూడా ప్రభుత్వాలకు పట్టి పట్టనట్టు వ్యవహరించడం తగదని అన్నారు. ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ ఆమోదయోగ్యమేనని తెలియజేశారు. ప్రధానంగా పీహెచ్సీ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాల వేతనం 28,000కు పెంచాలని, సర్వీసులో మరణించిన ఆశాలకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని, మరణించిన ఆశాల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆశా కార్యకర్తలను అధికారులు, రాజకీయ నాయకులు విపరీతంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆశాలకు సంబంధం లేనటువంటి ఎన్సీడీసీడీ సర్వేలు, సచివాలయంలో డ్యూటీలు, ఓపీ డ్యూటీలు,
ఇవన్నీ ఆశాలకు చేయాల్సిందే అని చెప్పేసి అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో ఆశాలకు పనివారం ఎక్కువయ్యి మానసిక వేదనతో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఓ పక్కన చనిపోయినటువంటి ఆశాలకు ఏమాత్రం కూడా బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను వీధుల పాలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సర్వీసులో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అలాగే వారి కుటుంబంలో కూతురికి కానీ కోడలకు కానీ ఒకరికి ఆశా ఉద్యోగం తక్షణం ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా కార్యకర్తలకు సంబంధించి NCD-CD సర్వే సంబంధం లేకపోయినా మీరు NCD-CD సర్వే చేయాల్సిందే. రోజు ఒకరు లెక్కన క్లినిక్ వచ్చి పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే, లెట్రిన్లు గడగాల్సిందే, బాత్రూములు గడగాల్సిందే, అన్ని రూములు క్లీన్ చేయాల్సిందే. లేదంటే కనుక ప్రతి ఆశ ఎవరైతే చేయకపోతారో వాళ్ళు 200 రూపాయలు లెక్కన ఇవ్వాలి, లేదంటే మాకు ఉద్యోగం వద్దు అని చెప్పేసి రాయించి పోవాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు సెంటర్లలోని అధికారులు. ఇది తక్షణం నివారించాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా కార్యకర్తలు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ సెంటర్ పరిధిలో ఇల్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి 2 ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వేతనం, ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2 కలిపి ఇచ్చే 10,000 రూపాయలు 2 విధాలుగా ఇవ్వడం, 10 రోజులకు ఒకసారి, లేదంటే కనుక 1వ తేదీ నుండి 5వ తేదీకి ఒక ప్రభుత్వం, 5వ తేదీ నుండి 20వ తేదీ లోపల ఒక ప్రభుత్వం ఇస్తూ ఉంది వేతనం. ఇచ్చే 10,000 రూపాయలు కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జిల్లాలో ఆశా కార్యకర్తలు చాలామంది రిటైర్మెంట్ అయ్యారు, రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యారు. ప్రభుత్వం ఆశా కార్యకర్తలను మోసం చేసిందని చెప్పేసి ఏఐటీయూసీగా మేము చెప్తా ఉన్నాం. మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి రిటైర్మెంట్కు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకపోవడంతో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి, అలాగే గ్రాడ్యుటీ మొత్తం కూడా వాళ్లకు వర్తింపజేసే విధంగా జీవోలో సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాం. 23వ తేదీన బద్వేల్లో, 24వ తేదీన పులివెందల్లో, 28వ తేదీన జమ్మలమడుగు RDO కార్యాలయం ఎదుట ఆందోళన జరుగుతుంది. అప్పటికి కూడా సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నవంబర్ నెల 20వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే ప్రభుత్వము ప్రకటించినటువంటి ఏ మాట అయినా కానీ నిలబెట్టుకోలేదని చెప్పి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు ESI PF సౌకర్యం కల్పించాలని, ఆశా వర్కర్లకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎన్నో కాలం నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. అధికారులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రితో సహా మాకు వాగ్దానాలు చేసినారు. ఆ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద జీవో ఇస్తామని చెప్పినారు. మహిళా దినోత్సవం రోజు అంత గొప్ప ప్రకటన చేసి ఆయన ఏ విధంగా ఈ మాట మార్చి నిర్లక్ష్యం చేస్తున్నారో అది ఆయనకే వదిలేస్తున్నాము. కానీ ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఆశా వర్కర్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ అందలేదు. చాలా వాళ్ళు బాధపడుతున్నారు. ఇన్నేళ్లు సేవ చేసి ప్రభుత్వానికి ఉసూరు మన ఇంటికి పోతున్నారు. ఆ ఉసూరు ఈ ప్రభుత్వానికి కొట్టుకోదా అని ఈనాడు అడుగుతున్నాం మేము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మసతి, టీడీపీ మాజీ మహిళా నేత షకీలా రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. నందినగర్లోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అలీ మస్కతి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ముస్లిం అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లె పండుగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. ఏపీ గ్రామీణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలి, లేదంటే వైసీపీ తరపున ఉద్యమిస్తామన్న మాజీ మంత్రి ధర్మాన. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపటి నుండి 3 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్. అధికారులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.